ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మేడ్చల్లో ఎల్లమ్మ గుడికి వచ్చినాము, చూద్దాం రండి. ఇదే గుడి, చూడాలి ఇప్పుడు. ఫస్ట్ కాలు కడుక్కుందాం. ఇగో ఇక్కడనే ఎల్లమ్మ ఉంటుంది, స్వయంభూ అమ్మవారు. స్వయంభూ అమ్మవారు ఇంతవరకు అక్కడ కనిపించలే, వాళ్ళ తాతల కాలంలో కనిపించింది అమ్మవారు. డైరెక్ట్ ఉండదు. ఇక్కడ బావి ఉండే అప్పుడు, ఇప్పుడు చెట్టు వచ్చేసింది ఆటోమేటిక్గా, అదే చెట్టు పెరిగింది. ఇదంతా చెట్టే. సాయంత్రం అయితే అందరు ఇక్కడ వచ్చి కూర్చుంటారు, మంచిగా పీస్ఫుల్ ఉండటానికి. చాలామంది కూర్చుంటారు భక్తులు, మెడిటేషన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇది 1 year అవుతుంది. నాగులమ్మ గుడి, నాగులమ్మని పెట్టిరు. అన్నదానం అవి ఇవి చేస్తారు, అన్న ప్రసాదాలు ఇస్తారు. నాగుల పంచమికి, బోనాల టైంకి. మళ్ళీ ఇక్కడనే గణపతి విగ్రహం పెడతారు, ఇక్కడ బయట, ఇక్కడ సైడ్ కార్నర్లో. ఇక్కడ ఇవన్నీ కూర్చోడానికి బెంచెస్ వేసిరు. ఇది హోమం చేయడానికి కలర్ వేస్తారు. కలర్ ఇంకెయ్యలేరు, హోమం వేస్తారు ఇక్కడ. ఈ ప్లేస్లో మొత్తం అందరు కూర్చుంటారు ఈవినింగ్ అయితే, మెడిటేషన్ అంతా మైండ్ పీస్ కావడానికి. లాస్ట్లో అమ్మవారు. చూద్దాం ఇప్పుడు మనం లోపలికి పోదాం. ఇప్పుడే ప్రసాదం పెట్టిరు అమ్మవారికి, చూడండి. ఈ కటన్ బ్యాక్ సైడ్ ఉంటుంది అమ్మవారు. ఇంతవరకు ఎవరు కనిపించలేదు. ఇక్కడ దీపం చూడండి, చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్ ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.